కాళేశ్వరం అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్పై ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ మాటలు అసలు అరవింద్ ఆ మాటలు అనడం సరికాదని చెప్తున్నారు. అయితే ఆ అరవింద్పై మండిపడ్డందుకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అరవింద్పై మండిపడ్డారు. అసలు ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? సార్ చెప్పండి, ముఖ్యంగా కేసీఆర్ అవినీతిని బయట పెట్టారు, ఆ మాటల వల్ల మీకు రప్ప అని జైలుకు తోలాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి నిజామాబాద్ ఎంపీ అన్న మాటలకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఒక మంచి నాయకుడు నిజామాబాద్ ఎంపీ ఆ మాటలు అనడం సమంజసం కాదు అని చెప్పి వివిధ రకాల్లో ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో. మీరేమంటారు? నేను ప్రశాంత్ రెడ్డికి బీఆర్ఎస్లను అడుగుతున్నా. కేసీఆర్ అవినీతి చేసిండని చెప్పి కమిషన్ వేసిర్రు. అవినీతి ఏదైతే కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో ఆయన ప్రభుత్వంలోనే కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలిసింది. అవినీతి జరిగిందని తెలంగాణ ప్రజలు తనను దేవుళ్లాగా పూజించే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిండని చెప్పి ఆరాధించే ప్రజలే ముఖ్యమంత్రిగా పనికిరావని దించారు. ఇవాళ అరవింద్ అన్న దాంట్లో తప్పేముంది అని నాకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న దాంట్లో తప్పేముంది. ప్రశాంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఈ జిల్లాకు నువ్వు ఏం చేసినావు అని ఒకసారి మొదటిసారి గుర్తుంచుకోవాలి. అరవింద్ మీద ఆరోపణ చేసే ముందు మీ నైతిక హక్కు ఏముందో ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ముందు నీ పార్టీలో జరుగుతున్న ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత రోజు మిమ్మల్ని కౌంటర్ చేస్తుంది. నువ్వు ఇంతవరకు ఎమ్మెల్సీ కవితతో ఎన్నిసార్లు కలిసినావు నీ పార్టీలో? ఫస్ట్ నీ పార్టీని సరిదిద్దుకోర్రి. మీ నాయకుడి మీద వచ్చిన ఆరోపణలు ఇవాళ అరవింద్ మాట్లాడింది వాస్తవం కదా. కేసీఆర్ మీద కాళేశ్వరం ఉంది, కేటీఆర్ మీదనేమో స్కామ్ ఉంది, ఈ రేస్ స్కామ్ ఉంది, అలాగే టెలిఫోన్ ట్యాప్ స్కామ్ ఉంది, మన హరీష్ రావు మీద స్కామ్ ఉంది, కవిత మీద లిక్కర్ స్కామ్ ఉంది. ఇది మేం చెప్పింది కాదు, ప్రభుత్వాలు కేసులు బుక్ చేసినాయి, సిట్లు పెట్టుకున్నారు, ఏసీబీ పిలిపిస్తుంది, కమిషన్ పిలిపిస్తుంది. ఇవి అరవింద్ ఏమన్నాడంటే మీరు కాలయాపన వేయకుర్రి, రపా తీసుకొచ్చి ఆయన గపా గుద్ది రపా తీసుకొచ్చి లోపలేమని చెప్పిండు. ఎస్, ఇవాళ చెప్తున్న తెలంగాణ ప్రజల సొమ్ము, అధిక బడ్జెట్ ఉన్న తెలంగాణను ఈరోజు అడుక్కుదినే తెలంగాణ చేసేందుకు ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇలా అప్పుల పాలు తెలంగాణ చేశారు వీళ్ళు. దానికి కారకుడు కేసీఆర్ ఇవాళ. కాబట్టి అరవింద్ ఆ మాట మాట్లాడిండు. నేను ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా, నిజాయితీ ఉంటే కోర్టులకు వెళ్ళండి, అరెస్ట్ కండి, ఇగో మేము నిజాయితీగా బయటకు వచ్చినామని చెప్పండి. అంతేగాని అరవింద్ మీ మీద ఇప్పుడు కొత్త కేసు పెట్టమన్నాడా? అరవింద్ లేకపోతే ఇది చేయమన్నాడా? ఎలక్షన్లో అదొక పెద్ద కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలు తమ యొక్క పెద్ద స్లోగన్గా తీసుకొని ముందుకెళ్ళారు. కాబట్టి నేను ఎవరైతే విమర్శలు చేస్తున్నారో టీఆర్ఎస్ నాయకులకు చెప్తున్న, బీఆర్ఎస్ నాయకులకు, బాబు మీ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఏమో మేము ఉన్నామని చెప్పి మీడియాలో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. అందులో ఉన్న కొంతమంది అయినా కానీ ఎవరైనా ఉంటే వేరే పార్టీలు చూసుకొని, అందులో ఉండే కచరా అంతా కాంగ్రెస్ పార్టీలో సగం పోయింది. మిగిలిన ఎవరైనా మంచోళ్ళు ఉంటే భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలు ఉన్నాయి, అలాంటి పార్టీలో జాయిన్ అయ్యారు తప్ప అరవింద్ మీద ఎవరో జీవన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ప్రశాంత్ రెడ్డి ఇలా సుత్తపుతలేగా మాట్లాడుతున్నాడు. ప్రశాంత్ రెడ్డి ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఈ జిల్లాకు చేసిన అన్యాయము ఇంకా ఎవరు కూడా చేయలేదు. ఇవాళ ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నాం మేము, నువ్వు ఏం సాధించగలిగినావు, ఏం చేయగలిగినావు నువ్వు ఈ జిల్లాకు? నువ్వు ముందు అది చెప్పు. ఇవాళ అరవింద్ ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్నాడు. పసుపు బోర్డు తీసుకొస్తానని తెచ్చిడు, పసుపు బోర్డు తీసుకొస్తా అన్నాడు, కానీ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఇందూరుకు తీసుకొచ్చిండు. పసుపు బోర్డు ఏదైతే బోర్డుకు కేంద్ర చైర్మన్ ఉంటాడో ఇందూరు బిడ్డని చేసిండు. దాంతోపాటు రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, ఎలాంటి స్కూల్స్ కానీ, విద్యా వ్యవస్థకు కానీ అరవింద్ ఏ రకంగా చేసిండు. మరి నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఈ జిల్లాకి ఏ ఒక్క ప్రతిష్టాత్మకమైనది తీసుకొచ్చారో మనకి చెప్పండి. ఒక్కటి తెచ్చారు, నువ్వేమో బాబుకు హెలికాప్టర్లో సీటు దులిపినావు, ఆయన బిడ్డ ఇక్కడ ఎమ్మెల్సీ కవితనేమో లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంది, నీ ఆర్మూరు పాండు అంటారా ఏమంటారో తెలియదు ఆయన ఆర్మూరు పాండు ఏమో ప్రజలు చీదగొట్టిరు, 3వ ప్లేస్కి పడిపోయారు. ఇంకా కూడా మీరు మాట్లాడుకునే పరిస్థితికి వస్తే ఎమ్మెల్యేలు ఉండి 10 సంవత్సరాలుండి ప్రజల చేత ఎన్నుకోబడి మేము వందల వేల కోట్ల రూపాయల బంగారు తెలంగాణలకే డబ్బులు తీసుకొచ్చి మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు ఆర్మూర్లో ఏ గుట్ట చూసినా ప్రశాంత్ రెడ్డికి హైకోర్టు చివాటు పెట్టింది. క్వారీల గురించి గంజాయి కేంద్రంగా మార్చారు. ఇలా ఇందూరు జిల్లాను ఎన్ని రకాలుగా మా భవిష్యత్తు ఎట్లాగో డబ్బుల విధంగా, ఆర్థిక విధంగా ఇందూరుని వెనుకబడిచారు, డెవలప్మెంట్లో ఇందూరుని వెనుకబడిచారు, రాజకీయంగా కూడా ఇందూరుని వెనుకబడిచారు. చివరకు మా పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉంటుందో దాన్ని డ్రగ్స్ కింద, గంజాయి కింద కేంద్రంగా చేసి ఇలా
ఆరోపణలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా చేస్తున్నాయి కాదు ఇవి, వారి మీద వచ్చినాయి చెప్తున్నా నేను. ఇలా ప్రశాంత్ రెడ్డి అయినా జీవన్ రెడ్డి అయినా అరవింద్ గురించి మాట్లాడితే 6 సంవత్సరాల 2 నెలల అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి ఒక్క చిన్న అవినీతి ఆరోపణ లేదు, చిన్నగి తప్పు చేసిండని చెప్పి ఎన్నిసార్లు పసుపోటు కోసం అరవింద్ ఇంటి మీద, అరవింద్ ఆఫీస్ మీద, అరవింద్ కార్ల మీద, అరవింద్ ఎంబడ తిరిగే వాళ్ళ మీద కత్తులతో దాడులు చేశారు కదా, మరణాయుధాలతో దాడులు చేశారు కదా. ఏమైంది? ప్రజల బుద్ధి చెప్పారు మిమ్మల్ని, ఈ రాష్ట్రం నుంచి పారదోరిరు. అదే అరవింద్ రెండోసారి గెలిపించారు. ఇవ్వాలని కూడా చెప్తున్నాయి. ఇప్పటికైనా మారండి, మారి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలు ఇంకేమైనా గుర్తిస్తారేమో కానీ, అంతేగాని అరవింద్ మీద లేనిపోని ఆరోపణలు చేసి ఏదో పేపర్లో మేము మాట్లాడగలుగుతున్నామని చెప్పి మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఇది హెచ్చరికనే కాదు, రేపు భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఉరికించి కొట్టిరు బీజేపీ కార్యకర్తలు. ఇప్పుడు మాత్రం వదలరు. జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎవరైనా సరే. ఇలా కవిత గురించి ఏం మాట్లాడగలుగుతారన్న? కవిత రోజుకో స్టేట్మెంట్ ఇస్తుంది. ఇలా బీసీల గురించి మాట్లాడుతుంది కవిత. నాకు ఆశ్చర్యకరం. ఆమె 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క బీసీ గుర్తురాలే ఆమెకు. ఈ జిల్లాలో ఒక్క బీసీని మంత్రి చేయాలని లేదు. ఈ జిల్లాలో రాజ్యసభ బీసీకి వేయలే. ఈ జిల్లాలో ఏ పదవి వచ్చినా కానీ ఆమె ఇవ్వలే. ఒక ధరంపూరి శ్రీనివాస్కు ఆయన పిలుచుకొని ఇస్తే ధరంపూరి శ్రీనివాస్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టిరో వీళ్ళు మనం అందరి జిల్లా అందరికీ తెలుసు. నువ్వు ఇవాళ బీసీల గురించి మాట్లాడతావు కవితమ్మ? జైలుకు వచ్చిన తర్వాత ఏం జ్ఞానోదయం అయిందో నాకు తెలియదు కానీ బీసీ కార్డు పట్టుకొని నేను బీసీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాను, ఇలాంటి మోసపూరితమైన బీసీల పేరు ముసుగు కప్పుకొని వస్తున్న రాజకీయ నాయకులకు ఖబర్దార్. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ఓటు బ్యాంక్ అని లేకుండా పోయింది. కాంగ్రెస్కు కొంతమంది వేరైనా ఓటు బ్యాంక్ ఉంది, మాకు ఓటు బ్యాంక్ లేదు అని బలహీన వర్గాలని ఆసరా తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. కవిత యొక్క విధానం వాళ్ళ పార్టీలనే ఒక్క ఎమ్మెల్యే ఈరోజు ఇప్పుడు ఈ జిల్లాలో ఉండే ప్రశాంత్ రెడ్డి ఇంతవరకు ఆమె జిల్లాకు వస్తే కలిసింది లేదు, మాజీ ఎమ్మెల్యేలు కలిసింది లేదు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు కలిసింది లేదు ఆమెను. మరి ఆమె ఏ పార్టీలు ఉన్నట్టు, ఏ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నట్టు అది వాళ్ళు తేల్చుకోవాలి తప్ప అరవింద్ మీద ఆరోపణ చేసినంత మాత్రాన అది భావ్యం కాదు. స్పష్టంగా కూడా చెప్తున్నాం, అరవింద్ అన్న మాటలు ఎందుకంటే కవితకు రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని కేటీఆరే ట్యాప్ చేసిండని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ దాంట్లో మనం అన్నది కాదు, ఇది వాళ్ళ దాంట్లో చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి నిజాయితీ ఉంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లోపల ఉండేవాళ్ళు. ఇవాళ లేరు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంతో లోపాయి కొరక ఒప్పందం ఉందని అర్థమవుతుంది. అదే ఉద్దేశం అరవింద్ గారు చెప్పారు. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కూడా పాకింది. ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్న నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ నేతలను కూడా సిట్ పిలిచిన పరిస్థితి ఉంది. దానిపైన మా ఎంపీ గారి ఫోన్లు అయినాయి, మా అందరి ఫోన్లు అయినాయండి. ఇంతవరకు అయితే మాకు నోటీస్ రాలేదు. దుర్మార్గమైన చర్య ఇది. ప్రపంచంలో ఫోన్ అనేది వ్యక్తిగతం. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన వ్యక్తిగత జీవితం. భార్యాభర్తలు ఈటెల రాజేందర్ భార్య మాట్లాడుకున్న మాటలు విని, వాళ్ళ కొడుకు కోడలు మాట్లాడలేని వాట్సాప్లో చేసుకున్న చాట్లు పెట్టుకొని ఏం సాధిద్దాం అనుకున్నారన్న. లాస్ట్కు చివరిగా కవిత తన సన్నిహితుల దగ్గర వాళ్ళ దగ్గర అంటే ఇదవుతుందట, నా ఫోన్ కూడా మా అన్న ట్యాబ్ చేయించిండు అని అంటారు. సొంత చెల్లె ఫోన్ ట్యాబ్ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెల్లె ఫోన్ ట్యాబ్ చేసిన వాళ్ళు, వీళ్ళు దేశానికి మనం వనికేస్తారా, తెలంగాణకి మనం వనికేస్తారా, అలా పార్టీ కార్యకర్తలకి మనం వనికేస్తారా? చివరికి కామారెడ్డిలో ఎవరు ఫోన్లు ట్యాప్ చేశారు? టీఆర్ఎస్లో ఫోన్లు ట్యాప్ చేశారట. ఇలా ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు కవిత ఓడిపోయిన నుంచి మా ఫోన్లు ట్యాప్లు ఉన్నాయని అంటున్నారట మాజీ ఎమ్మెల్యేలు. అంటే ఇవాళ ఎక్కడికి పోయి రన్నా? చివరికి సొంత కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నాయకులు, మిగతా పార్టీ నాయకులు, పోలీస్ అధికారులు, జడ్జిలు, గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఇంతకన్నా దురదృష్టమైన పరిపాలన ఏమైనా ఉంటుందా? ఫస్ట్ కేటీఆర్ అనేటోడు, అంటే దాని వెనుక కేటీఆర్ ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఉంటే కేసీఆర్, ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో వాళ్ళిద్దరిని లోపలేస్తే ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళని చెయ్యాలన్నా కానీ భయపడే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఫోన్లో ఏదో మాట్లాడుకుంటారు, కష్టం వస్తుందో సుఖం వస్తుందో ఏదన్నా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఇని రాక్షసానందం పొంది ఎంతోమంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జీవితాలు ఖరాబ్ అయినాయి అని చెప్పి ఒక మంత్రే ఓపెన్గా టాక్ చేసిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి తెలిసి ఉంటే మంత్రే మాట్లాడిందంటే తెలిసనే మాట్లాడుతుంది కదా.
ఇలా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చి రేపొద్దున అన్నీ బయటకు వస్తాయి, నిజంగా నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది టీఆర్ఎస్ పార్టీ తన బొంద తాను తవ్వుకొని కప్పుకున్నది. ఆల్రెడీ చచ్చిపోయిన టీఆర్ఎస్ను తన బొంద తాను తవ్వుకొని లోపల పడ్డట్టే ఫోన్ ట్యాపింగ్. అందులో భాగ్యస్వామ్యం ఉన్న కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి మీద కఠినమైన చర్య తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న వ్యాఖ్యలకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వారిపైన రపారప గుద్ది జపా జైల్లో వేయాలి, గపాగప గుద్ది రఫారఫా జైల్లో వేయాలి, మరిన్ని కేసులు గపాగపా పెట్టాలని అన్న మాటలను వీరు తప్పుపడుతూ వీరు చేస్తున్న వ్యాఖ్యలకు నిజామాబాద్కి సంబంధించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి అంతటికి సంబంధించి ఈ మాటలను కూడా ఏదైతే ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అంటున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.